డాక్యుమెంట్ రైటర్స్ కి రిజిస్ట్రేషన్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ గత 3 రోజుల నుంచి నిన్న ఈ రోజు రేపు కూడా సమ్మె చేయడం రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం ఈరోజు పత్రికల ద్వారా కూడా తెలుసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఆఫీసుల్లో జరుగుతున్న ఈసీ, పబ్లిక్ కాపీ, సొసైటీ, ఫర్మ్స్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఈ సేవకి పంపించడం, ప్రజలందరూ అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. అయితే తాజాగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఈ సేవకు పంపాలనే ప్రతిపాదన గవర్నమెంట్ దగ్గర వచ్చున్నాయని తెలుసుకున్నాం. అందుకు నిరసనగా ఇప్పటికే వెళ్ళిన ఈ యొక్క ఈ సేవ ద్వారా జరుగుతున్న ఈ యొక్క రిజిస్ట్రేషన్ల వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. ఇవన్నీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. అక్కడ ఈ సేవ దగ్గర తిరిగి మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో తిరిగి ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో దయచేసి ఈ ఇబ్బందిని మన రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఇప్పుడు ఈ యొక్క ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఈ సేవ ద్వారా కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే జరిగేటట్టుగా మేమందరం మద్దతు తెలిపేయడానికి ఈరోజు ఈ యొక్క డాక్యుమెంట్ రైటర్స్ అధ్యక్షులైనటువంటి పట్నం దుర్గేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క శిబిరానికి మేము వచ్చి యూత్ కాంగ్రెస్ తరఫున నేను మరియు డిసిసి తరఫున మా చాట్ల నరసింహారావు సార్ గారు ఇద్దరం వచ్చి మద్దతు తెలపడం కూడా జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి శిబిరానికి వచ్చి విషయం ఏంది అని మొత్తం కనుక్కొని కూడా వెళ్ళడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క సంబంధిత శాఖ మంత్రి శ్రీ తోట నరసింహారావు గారి దృష్టికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ అగర్వాల్ గారి దృష్టికి మేము తప్పకుండా మా పార్టీ తరఫున తీసుకెళ్లి చేరవేసి డాక్యుమెంట్ రైటర్లు పడుతున్న ఇబ్బందులని దాదాపుగా మన నెల్లూరు జిల్లాలోనే మన కోర్టు దగ్గరే 3000 మందికి పైగా డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ యొక్క ప్రతిపాదనని ఆపి ఆస్తులకు సంబంధించిన ఈ యొక్క రిజిస్ట్రేషన్లు తప్పకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే జరిగే విధంగా మీరు ప్రభుత్వాన్ని మేము కోరడమై లెటర్లు కూడా రాయాలని ఇప్పుడే నిశ్చయించుకున్నామని చెప్పి కూడా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా దయచేసి ఒకవేళ వీలు లేని పరిస్థితుల్లో ఒకవేళ లీస్ట్ బోర్డర్లో కుదరదు అనేటప్పుడు ఈ సేవకి మరియు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రెండిట్లో కూడా ఈ యొక్క సదుపాయం కల్పించే విధంగా మేము గవర్నమెంట్ని కోరడం కూడా జరుగుతుంది. మనం చూసినట్లయితే భారతదేశంలోనే కాదు, ఇప్పుడు లండన్, యుఎస్ఏ, యూరప్ కంట్రీస్లో కూడా ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే జరుగుతున్నాయి. కానీ ఈ విధంగా మీ సేవకి అక్కడికి మొత్తం జరిగేటట్టుగా చేసి డాక్యుమెంట్ రైటర్స్కి ఏ గవర్నమెంట్ కూడా ఇబ్బందులు కలగలేదు. అయితే మన గవర్నమెంట్లో ఇటువంటి నిర్ణయం ఎందుకు వీళ్ళు తీసుకుంటున్నారో కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ సమస్యల్ని వాళ్ళకి సంబంధిత మంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికీ చేరవేసి తప్పకుండా డాక్యుమెంట్ రైటర్స్కి న్యాయం జరిగే విధంగా మీ పోరాటంలో మేము కూడా ఒక భాగమై ప్రతిరోజు కూడా మీతో ఉండి మేము పోరాటంలో భాగమై మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పి కూడా మనవి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.